వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సంతోష్. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నామండి. కింగ్డమ్ మూవీ రిలీజ్ కాబట్టి సో మూవీ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, అసలు టోటల్గా విజయ్ దేవరకొండ హిట్టా లేదంటే ఫ్లాపా, దీని గురించి అన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం, ఫ్యాన్స్ ఏమంటున్నారు, అసలు మూవీ ఎలా ఉందో దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నకి అందరూ భగవంతుల ఆశీర్వాదం వల్ల, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి కాదు, అందరు దేవుని వల్ల, అందరు ఆశీర్వాదం వల్ల, వెంకటేశ్వర స్వామి కానీ, ఒక శివుడు వారి, ఒక దుర్గామాత, అందరు దేవుడి ఆశీర్వాదం వల్ల ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉండాలి. ఒకటి ప్రెస్ మీట్లో ఏం చెప్పింది తెలుసు, ఆయన ఒకటేమన్నా నాకు ఒకటి నచ్చింది, నేను ఉన్న రోజులు నేను పోయే లోపల ఏదైనా ఒక అందరికీ నేను మంచి చేసిపోతానని చూసినావా. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ అన్న ఆ మాటకి మాత్రం నిజంగా హ్యాట్సాప్. ముందుగా చెప్పంటే సినిమా ఇది ఒకటి చూసుకునే కింగ్డమ్ సినిమా ఇది ఒకటి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యదేవ్ గారు లాస్ట్ టైం కంటే ఈ సినిమాలో ఒక చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అంటే మనకు ఒక అన్న తమ్ముడు అంటే రియల్ లైఫ్లో మన ఇంట్లో కూడా ఉంటారు అన్నదమ్ములు. ఆ సినిమా చూస్తే మనకు రియల్ లైఫ్లో మనకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడ కింగ్డమ్ సినిమా ఎలా ఉందంటే మనకు పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసారు విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. ఆల్రెడీ గాడ్ ఫాదర్లో విలన్ యాక్టింగ్ చేసి చింపేసిండు. అలాంటి సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఒక తమ్మునికి అన్న క్యారెక్టర్ ఎలా వేయాలో చేసి చూపించిండు. మళ్ళీ నాకు ఒక ఛత్రపతి కనిపించింది, అంత బాగా చేసిండు యాక్టింగ్ మాత్రం. నిజంగా చెప్తున్నానా, ఇక్కడ హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది. అన్న హీరోయిన్ మాత్రం ఏం చేసింది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ అప్పట్లో మాస్ మహారాజా పక్కకు చేసింది. మళ్ళీ తర్వాత విజయ్ దేవరకొండ చూసిన ఇప్పుడు సినిమా నిజంగా చెప్తున్నా, హీరోయిన్ మాత్రం ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక స్థాయిల్ అంటే ఒక ఇలియానా లైక్ ఒక టాప్ హీరోయిన్ లెక్క అవుతుంది ఆమె. ఆల్ ద బెస్ట్ హీరోయిన్ కి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసారు యాక్టింగ్. ఇక్కడ తీసుకున్నారు గౌతమ్, మన ఇక్కడ డైరెక్టర్ గారు సార్ ఈ కథ డిజైన్ చేసి నిజంగా చెప్తున్నా, ఆ కథకి ఆ క్యారెక్టర్ ఆయననే కరెక్ట్ సెట్ అయింది సినిమాకి. ఎందుకంటే యాంగిల్కి, ఆ గుండుకి, కటింగ్కి అదే చెప్తున్నా, ఆ సినిమా తగ్గట్టు కరెక్ట్ చేసారు. ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అల్లన్నను కాపాడుకోనికి మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ ముంగలు నిలబడడం, ఇది ఒక ప్రతి ఒక్క సీన్ చూసి మనకు ఒక బూస్ పంప్స్ వస్తాయి. మేము చెప్పిన అనిరుద్ధి గారు సార్ మీరు పెద్ద పిల్లర్ సార్, ఈ సినిమాకి మాత్రం పెద్ద పిల్లరు. ప్రతి ఒక్క మ్యూజిక్ మాత్రం మనం మస్తు ఎంజాయ్ చేస్తాం. ఆ ప్రతి ఒక్క మ్యూజిక్ దృష్టిలో కూడా మనం ఎంజాయ్ చేసుకుంటాం. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్, బ్లాక్ బస్టర్. నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను అన్న మాట పక్కన పెడితే, విజయ్ దేవరకొండ గారి హిట్ పడ్డం కోసం థియేటర్కి వచ్చాను. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆయన కష్టపడుతున్నాడు, దగ్గర 6-7 ఇయర్స్ అయింది హిట్ పడి. గీతా గోవిందం తర్వాత ఏం పడట్లేదు, ఈ ఫీలింగ్లో ఉండే సినిమాలో ఆయన్ని చాలా హైప్గా చూపించారు, చాలా మంచి కట్అవుట్లా చూపించారు. చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అరే ఒక కొత్త స్టోరీ తీసుకున్నారు, కాన్సెప్ట్ తీసుకున్నారే అనే ఫీలింగ్లో వెళ్తూ ఉంటుంది. బట్ కాకపోతే సడన్గా హైలో తీసుకెళ్ళి డమాలని కింద పడేశారు ఆ క్లైమాక్స్. దాని ముందు కొన్ని సీన్స్తో అవి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. నాకు అర్థం కాలేదు. అంటే సెకండ్ పార్ట్ తీయాలి కాబట్టి ఈ పార్ట్లో ఇలా చేశారా, లేకుంటే ఇంకేదన్నా ఆలోచిస్తున్నారా గౌతమ్ గారు, ఇలా కొన్ని ఉన్నాయి నా మైండ్లో. యాక్టింగ్ వైజ్ అయితే సత్యదేవ్ గారు ఉమ్మేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, వాళ్ళిద్దరూ ఏడ్చే సీన్స్ అలా కొన్ని ఉంటాయి, వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. ఈయన తమ్ముడు విజయ్ దేవరకొండ తమ్ముడు అయితే వాళ్ళు అనుకోని కారణాల వల్ల విడిపోవడం జరుగుతుంది. దానివల్ల ఇద్దరికి ఇష్యూ అనేది జరుగుతుంది. అన్న కేజీఎఫ్ లెవెల్లో ఉందన్న సినిమా మాత్రం. బీజిఎం బాగుంది. హీరో సత్యదేవ్ ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. ఇప్పుడు సేమ్ ఇంకా దేవరా మూవీ లాగానే పడవలు అవి ఉంటాయి, కానీ సినిమా మాత్రం హైలైట్. లేదన్న ఆమె కూడా బాగా చేసింది, హీరోయిన్ కూడా చాలా బాగా. ల్యాగ్ ఏం లేదన్న. ఇది ఒకటి ఎట్లా అంటే ల్యాగ్ అని కాదు, ఒక స్టోరీ పరంగా వెళ్ళింది కాబట్టి బాగానే ఉంది. అట్లా ఏం లేదు ల్యాగ్ అని చాలామంది అంటున్నారు, కానీ వెళ్ళొచ్చు, ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు. కానీ రొమాన్స్ అలాంటివి అయితే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. నార్మల్గా జనాలు హెల్ప్ చేసే దాని గురించి అయితే ఉంటుంది. లేదన్న లైగర్ టైప్ ఏం లేదన్న, బాగుందన్న సినిమా, రియల్గా బాగుంది. లేదన్న అర్జున్ రెడ్డికి సంబంధం లేదన్న. 100% మేడం హిట్ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే విజయ్ అన్న ఒకడు ఉంటే చెప్పలేము, కానీ సత్యదేవన్ ఉన్నాడుగా, ఇద్దరు ఈక్వల్గా తీసుకెళ్ళారు. చాలా బాగుంది సినిమా అయితే, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది కింగ్డమ్. సో విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఆఫ్టర్
అర్జున్ రెడ్డి తర్వాత చాలా అంటే చాలా బాగుందన్నమాట. మెయిన్ స్టోరీ అయితే గౌతమ్ గారు మంచి స్టోరీ రాసుకొని విజయ్ గారి కోసమే రాసుకున్నారనమాట. ఒక యుద్ధం చేశాడనుకో. సో ఈ సినిమాతో ఖచ్చితంగా చెప్పినట్టు టాప్ 1లోకి వెళ్ళిపోతాడు, అందులో నో డౌట్ అనమాట. హైలైట్స్ అంటే మెయిన్ బ్రదర్స్ వచ్చే ఎమోషన్ సీన్స్, బాండింగ్. సత్యదేవ్ గారు అయితే చంపేశారనమాట. యాక్టింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇంటర్వెల్ నుంచి నెంబర్ ఆఫ్ ట్విస్టులు వస్తుంటాయి అనమాట. ఆ ట్విస్టుల్ని చాలా ఎగ్జైట్ అవుతాను అనమాట. సో చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే పూనకాలు వస్తాయి అనమాట. ఎలా రాజు అయ్యాడు, ఎలా కింగ్డమ్ని సంపాదించుకున్నాడు అనేది చాలా బాగా చూపించారు. పార్ట్ 2 కూడా ఉంది, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో చాలా ఎమోషనల్ సీన్స్, ఒక మంచి మంచి సీన్స్ రాసుకున్నారనమాట. సో అందరు కనెక్ట్ అవుతాయి, అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక కింగ్డమ్ ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ, అందులో నో డౌట్. మ్యూజిక్ పరంగా అయితే అనిరుద్ధిని బాగా ఇచ్చాడనమాట. సో ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ, ఎలివేషన్ సీన్స్ అప్పుడు కానీ చాలా చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక కింగ్డమ్ మూవీ అందులో బాగుంది. విజయ్ దేవరకొండ అన్న కెరియర్లోనే ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం లాంటి మూవీస్ తీశాక ఇలాంటి మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత మాస్ మూవీ తీశాడనమాట. గౌతమ్ తిమ్మనేని గారు కూడా జెర్సీ మూవీ తీశాక ఇలాంటి మూవీ తీస్తారని ఎవరు అనుకోలేదు. అందరి క్యారెక్టర్స్ అయితే అల్టిమేట్. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అయితే అసలు ఈ మూవీకి చెప్పుకోవాల్సింది. అందరినీ డామినేట్ చేసేస్తాడు సత్యదేవ్ గారు. గాడ్ ఫాదర్లు చిరంజీవి గారిని డామినేట్ చేశాడు, ఈ మూవీలో అందరి యాక్టర్స్ని డామినేట్ చేసేసాడు. వెంకీ క్యారెక్టర్ కూడా బాగుంది. కేరళ నుండి పట్టుకొచ్చాడు ఆ హీరో, మనకు తెలియదు. కానీ ఈ మూవీ తోటి ప్రతి ఒక్క సినిమాలో ఆయనకి ఛాన్స్ వస్తుందని నేను 100% అనుకుంటున్నాను. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇది ప్యాన్ ఇండియాలో ఒక లైగర్ అటర్ఫ్లాప్ తర్వాత ఇంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ కొడతారని ఎవడు అనుకోలేడు. రాయలసీమ అసలు ఇచ్చి పడేసినాడు. అనిరుద్ధ్ అన్న బీజిఎం అయితే బాహుబలిలో గజగజలాడిపోతూ చూసినాం. అలాగా స్టేజ్లో కూర్చోలేమన్నమాట, ఆ సీట్లలో కూర్చోలేము. ఎలివేషన్స్కి ప్రతి ఒక్క ఎలివేషన్కి బీజిఎం వస్తూ ఉంటే ఇలాంటి మూవీకి అనిరుద్ధి మన పాలెగాడే. తెలుగే ఈ దెబ్బ నుండి. ఇంతకుముందు రజనీకాంత్ ఒకడికే ఇలా కొడతానుకున్నాం, కానీ ఈ మూవీ చూసాక అనిరుద్ధి మనోడే. తెలంగాణ హీరోకి ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ పడదంటే ఆయన ఇంకెవడు తొక్కలేడు. టైర్ 1 హీరోలు ఎదిగిపోయాడు ఈ మూవీ తోటి. తెలంగాణ మెగాస్టార్ ఒకడే, విజయ్ దేవరకొండ. హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఇంక మా కుర్రకారులకైతే గులాబ్ జామున్ లోపల గల్లంది అయిపోతాయి బ్రో. ఇంకా చెప్పే విషయం కదా. హీరోయిన్ గ్లామర్ చూస్తే లవ్లో పడిపోతారు ప్రతి ఒక్కరు. ఇంకా హీరోయినే ఈ టాలీవుడ్కి కాదు, ఈ నెక్స్ట్ ఇంకా బాలీవుడ్కి కూడా అందరికైతే ఎవరంటే భాగ్యశ్రీ బోర్స్. ఈ మూవీ తోటి ఆమెకి ఇంకా కాల్ సీట్స్ కూడా దొరకవు అనమాట. బిజీ పర్సన్ అయిపోయింది ఈ మూవీ తోటి. అన్నదమ్ముల సీన్స్ బాగుంటాయి, జైల్లో కొట్టుకోవడం సీన్స్ బాగుంటాయి. మొత్తం తగలబెట్టేస్తా, ఈ సినిమా ఇండస్ట్రీని తగలబెట్టేస్తా అన్నట్టు ఈ మూవీ తీశాడు. డైలాగ్ సావో రే ఓయాడుతోటి 5 నిమిషాలే ఇచ్చి పడేస్తాడు దేవరకొండ అయితే. ఓవరాల్గా రేటింగ్ 4.5 ఇవ్వచ్చు. విజయ్ దేవరకొండని ఈ మూవీ తోటి ఎవడు తొక్కలేడు. మూవీ అయితే అల్టిమేట్ బ్రో, బ్లాక్ బాస్టర్ 100%. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడండి. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, ఈ మూవీ ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడాల్సిందే. ఎందుకో ఆయన రేంజ్ అది కావదనిపించింది. ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్లో ఈయన బీజిఎంని కూడా ఆయన టేకింగ్తో ఓవర్కమ్ చేస్తారనిపించింది. ఇంకొంచెం మంచిగా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఎలివేషన్ సీన్స్ పడ్డాయి, వాటి వరకు ఇంకొంచెం మంచిగా ఇవ్వాల్సింది అనిపించింది. ఒక ఎల్ఎల్ఏ సాంగ్ తప్ప ఇంకెక్కడ కూడా హమ్ చేయడానికి కూడా అంత గట్టి బీజిఎం అయితే ఎక్కడ పడలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు యాక్షన్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ వరకు. కాకపోతే సెకండ్ హాఫ్లో అలాంటి మిస్ అయ్యాయి. ఏదో ఒక బోట్ సీన్ ఒకటి అది హై ఇస్తుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి అయితే అది కాదు. సత్యరాజ్ గారు కంప్లీట్గా డామినేట్ చేశారు సెకండ్ హాఫ్ని. ఆయనకి చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ప్లేస్లో కాకుండా మంచి హీరోని పెట్టుకొని మల్టీ స్టార్ పెట్టుంటే మంచి మల్టీ స్టార్ అయ్యేది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాట్గానే వెళ్ళింది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ పడడం వల్ల బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో అది మిస్ అయింది. సో దానివల్ల కంప్లీట్గా సెకండ్ హాఫ్ చాలా డౌన్ అయింది. కంప్లీట్గా ఒక 10 మినిట్స్ ఉంటుంది, కానీ అది పాజిటివ్. ఎందుకంటే ఒక మంచి సీరియస్ మూవీకి అనవసరంగా ఒక రొమాంటిక్ ట్రాక్ కానీ ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో డిస్టర్బ్ అయ్యే బదులు వాళ్ళు ఉన్న సాంగ్ని కూడా ట్రిమ్ చేసి ఆ క్యారెక్టర్ని లిమిటెడ్ చేయడం వల్ల అది చాలా పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామని ఒక ఇంటెన్షన్కి వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని కిల్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేకపోవడం వల్ల బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆడియన్స్ ఉండట్లేదు. ఓవరాల్ రేటింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. మనం దేవరాతో కంపేర్ చేసుకుంటే కూడా దానికంటే చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఏంటంటే
ఒక మంచి సెకండ్ హాఫ్లో మంచి డ్రామా మంచి ఎలివేషన్స్ పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయనకి మంచి హిట్ అయితే పడేది దేవరకొండ గారికి.